ఇప్పుడు 10th క్లాస్లో మనకి గ్రాఫ్ మీద 8 మార్క్స్ ఉంటాయి కాబట్టి ఇది ఇంపార్టెంట్ చాప్టర్. అదేంటంటే ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. దీనికి డెఫినేషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఏ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. దట్ ఈస్ ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఈజ్ సెడ్ టు బి ఏ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ x plus y equal to 12, 3x plus 2y equal to 6. So there it is a pair of linear equations in 2 variables. ఇవి 3 టైప్స్ అండి. ఏంటంటే అవి కన్సిస్టెంట్, ఇన్కన్సిస్టెంట్, డిపెండెంట్ ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్ అని చెప్తాం. అయితే ఫస్ట్ డెఫినేషన్ అంటే కన్సిస్టెంట్. కన్సిస్టెంట్ అంటే ఏంటంటే ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఈజ్ సెడ్ టు బి కన్సిస్టెంట్. ఇట్ హ్యాస్ వన్ సొల్యూషన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇట్ హ్యాస్ వన్ సొల్యూషన్ అంటే ఇఫ్ ఇట్ ఈస్ ఏ కన్సిస్టెంట్ ఇట్ హ్యాస్ వన్ సొల్యూషన్. సో వాట్ అబౌట్ కండిషన్? ఇక్కడ చూడండి, a1/x ప్లస్ b1/y ప్లస్ c1 ఈక్వల్స్ 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. ఇక్కడ ఈ రేషియో అంటే a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అయిందనుకోండి, అప్పుడు ఇది కన్సిస్టెంట్ అవుతుంది. అయితే దే ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇక్కడ మన గ్రాఫికల్గా ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఎలా చూడండి, ఈ రెండు లైన్స్ ఇలా కోయిన్సైడ్ అవుతాయి. అయినప్పుడు ఇట్ హ్యాస్ వన్ సొల్యూషన్. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5x మైనస్ 4y ప్లస్ 8 కూడా 0, 7x ప్లస్ 6y మైనస్ 9 కూడా 0 ఉంది. ఇక్కడ చూడండి a1/8 అంటే 5/7, b1/b2 మైనస్ 4/6, c1/c2 8/-9. ఇక్కడ చూడండి ఈ రెండు ఈక్వల్, ఈ రెండు మొత్తం ఈ 3 రేషియోలు ఈక్వల్ అవ్వాలి. కానీ మన కండిషన్ అకార్డింగ్ టు కండిషన్ a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు b1/b2. ఇట్ ఈస్ కన్సిస్టెంట్. ఇట్ హ్యాస్ వన్ సొల్యూషన్. ఇప్పుడు ఇన్కన్సిస్టెంట్ అంటే ఏంటి? ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఈజ్ సెడ్ టు బి ఇన్కన్సిస్టెంట్. ఇట్ హ్యాస్ నో సొల్యూషన్. వాట్ అబౌట్ కండిషన్? a1/a2x, a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. దే ఆర్ ప్యారలల్ లైన్స్. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూసారా ఇలా ఉంది. ప్యారలల్ లైన్స్ అంటే మరి ఎక్కడ కూడా మీట్ అవ్వండి. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చూసుకోండి. ఇది చూడండి, 6x మైనస్ 3y ప్లస్ 10, 2x మైనస్ y ప్లస్ 9 కూడా 0. ఇక్కడ కండిషన్ తీసుకోండి, 6/2 మైనస్ 3 మైనస్ 1 10/9. ఈ రెండు చూడండి 2 3 టైమ్స్ పోతుంది. అంటే 3 ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3 ఈక్వల్ టు 3. ఇది లాస్ట్ ఈక్వల్ అవ్వలేదు కాబట్టి అకార్డింగ్ టు కండిషన్ ఏంటి? a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 అయితే అది ఇన్కన్సిస్టెంట్ అవుతుంది. ఇట్ హ్యాస్ నో సొల్యూషన్. ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు ప్యారలల్ లైన్స్, ఇవి రెండు ఎక్కడ కూడా మీట్ అవ్వవు. నెక్స్ట్ వన్ డిపెండెంట్ ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్ అని చెప్తాం. అంటే ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ is said to be coincident. It has infinitely many solutions. సో అంటే ఏంటి? ఇలా చూడండి, గ్రాఫ్ మీద చూడండి, దీని మీదే మొత్తం లైన్స్ అన్నీ కూడా ఒకే లైన్ మీద ఉంటాయి. ఒకే లైన్ మీద ఉంటే దాన్ని ఏమంటారు? డిపెండెంట్ ఆర్ కోఇన్సిడెంట్. దీని కండిషన్ ఏంటి? a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2. ఇవన్నీ కూడా ఈక్వల్ అయ్యాయి అనుకోండి, దాన్ని డిపెండెంట్ అంటాం. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఫర్ సపోజ్ 9x ప్లస్ 3y ప్లస్ 12 ఈక్వల్ 0, 18x ప్లస్ 6y ప్లస్ 24 ఈక్వల్ 0. ఇక్కడ చూడండి a1/a2 b1/b2 కండిషన్ చూడండి, 9/18, 3/6, 12/24. క్యాన్సిలింగ్ చేయండి, 9 1 జార్ 9 2 జార్ 3 1 జార్ 3 2 జార్ 12 1 జార్ 12 2 జార్. మొత్తం అన్నీ కూడా ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇది డిపెండెంట్. దీన్నే కోఇన్సిడెంట్ లైన్స్ అంటారు. చూడండి ఇక్కడ అంటే ఏంటి? ఇక్కడ సొల్యూషన్ ఏంటి? ఇక్కడ ఒకే లైన్ మీద అనేక లైన్లు ఉంటాయి. ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్.